మనం ఇప్పుడు మన మెయిన్ మహారాజా ఆఫ్ ది డిష్ హీరో ఆఫ్ ది డిష్ అన్నమాట యాడ్ చేసేస్తాం. పొటాటో ఇది మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనం బాయిల్ చేసి పీల్ చేసి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ పొటాటో మనం దీంట్లో యాడ్ చేద్దాం. ఓకే డన్. సో ఇది కట్ చేసుకొని మనం పెట్టుకుందాము. కంపల్సరీ ఇది బాయిల్డ్ గానే ఉండాలి. తర్వాత ఈ బాయిల్డ్ పొటాటో ఇప్పుడు ఈ గ్రేవీలోకి యాడ్ చేసి ఓకే సరే. ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది ఉన్నారు అనుకోండి, దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను గ్రేవీకి తగ్గట్టు పొటాటోస్ వేసాను. ఇప్పుడు ఈ పొటాటోలో ఈ గ్రేవీ ఇంకాలన్నమాట, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే బాగా దగ్గరికి వచ్చేసేయాలి కూర. మీడియం సైజ్. ఇప్పుడు ఈ ఆయిల్ మనం పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే ఈజీగా ఇప్పుడు మనం ఈ క్వాంటిటీకి ఒక 5 to 10 minutes పడుతుందా? సరిపోతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నీకు తెలియట్లేదు స్మెల్ ఎలా వస్తుందో? బాగా తెలుస్తుంది బాగా. అసలు ఇందాక నువ్వు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంగువ యాడ్ చేసావు చూడు, అక్కడ నుంచి అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. ఆయిల్ పైకి తెలిపోయింది. ఆయిల్ పైకి తేలింది అంటే ఆ వంటకం అయిపోయింది అని అర్థం. ఆల్మోస్ట్ డన్. ఎస్. సో దీనికి మనం ఫైనల్ టచింగ్లో కొంచెం కసూరి మెత్తి. కసూరి మెత్తి కూడా ఓవర్గా డామినేట్ చేయొద్దు కదా, కొంచెం యాడ్ చేస్తే చాలు. ఇలాంటి పొటాటోస్ కూడా మంచిగా కుక్ అయ్యాయి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు పెద్ద పెద్ద పొటాటోస్ కట్ చేయని చెప్పావు. ఇప్పుడు అర్థమవుతుంది. రోటీలో కానీ రైస్, బగారా రైస్ వాటిలో యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేస్తాం. చాలా బాగుంది నిజంగా. నువ్వు అన్నట్టు ఆ పానీపూరిలో వచ్చే ఆ సన్న పులుపు ఫ్లేవర్ వచ్చింది కదా, అది బాగా తెలుస్తుంది. అండ్ నిజంగా ఇది కర్డ్ ఫ్లేవర్ తెలియట్లేదు. ఇందాక నేను అడిగాను కదా, నేను అసలు కర్డ్ ఫ్లేవరే తెలియట్లేదు. సో నువ్వు హ్యాపీగా మీ హస్బెండ్కి చేసి పెట్టచ్చు. నీకోసమే ఇది నేర్చుకున్నా, చేస్తా చూడు త్వరలో. బట్ చాలా బాగుంది నిజంగా. యమ్ టు ది కోర్. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక ముద్ద, నాకు ఒక ముద్ద.